ఈ మాసంలో మీనరాశి వారికి లగ్నంలో శని ఉంటారు. రవి కుజుడు కూడా లగ్నంలో ఉన్నారు. బుధుడు 12వ స్థానం నుంచి లగ్నంలోకి వస్తారు 11 ఏప్రిల్ నుంచి. 2వ భావంలో శుక్రుడు ఉంటారు. రవి 14 ఏప్రిల్ నుంచి రవి 2వ స్థానానికి వెళ్తారు. శుక్రుడు 2వ స్థానం తృతీయ స్థానానికి వెళ్తారు 19 ఏప్రిల్ నుంచి. గురు భగవానుడు 4వ స్థానంలో ఉంటారు ఈ మాసం అంతాను. 6వ స్థానంలో కేతు ఉంటారు, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రాహువు 12వ భావంలో ఉంటారు. ఇది గ్రహస్థితి మీన రాశి వారికి. ఈ మాసంలో అవుతాయి కనుక రాహువు 12వ స్థానంలో ఉంటాము. 12వ స్థానాధిపతి అయిన శని లగ్నంలో ఉండి శత్రుగ్రహాలైనా సరే రవి కుజులతో కలిసి ఉంటాం మూలంగా మళ్ళీ బుధుడు నిలిచబడతారు 11 ఏప్రిల్ నుంచి. ఈ విధమైన గ్రహస్థితి ఉన్నది కాబట్టి మీకు మ్యారేజ్ పరంగా మరియు హెల్త్ పరంగా శత్రువుల పరంగా ఇబ్బందులు అవుతాయి.